ఓకే, షేరింగ్ అందరూ కనపడుతుందమ్మా. ఓకే, ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఆ డామ్లో వైలు ఫర్ సమ్ స్టైల్స్ ఎలా చేంజ్ చేస్తాము డైనమిక్గా. సో వాటి మీద వర్కౌట్ చేద్దాము, 1 by 1 వెళ్దాము. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి పాలిటెక్నిక్ డామ్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనం కొత్త డైరెక్టరీ తీసుకుందాం. DOM 6 అని తీసుకుందాం. దీంట్లో ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బాయిలర్ టెంప్లెట్ తీసుకుందాం. ఓకే, దెన్ కొద్దిగా జూమ్ చేస్తాను. ఇవాళ ఏం చేద్దామంటే మనం నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ పెట్టుకుంటున్నాను. సో ఎలా పెడుతున్నానంటే నేను ఐ కెన్ గో విత్ 1 డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో బటన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రెడ్ అని ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. అట్లానే గ్రీన్ అనే ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత బ్లూ అనే ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత ఆరెంజ్ అనే ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. సో నేను సమ్ మోర్ కలర్ బటన్ ఎల్లో ఇచ్చుకుంటున్నాను. పేల్ గ్రీన్ కూడా ఇచ్చుకుంటున్నాను. దిస్ ఈజ్ మై కలర్స్. ఇప్పుడు ఈ కలర్స్కి నేను క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ మారాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. సో బాడీకి ఒక ఐడి పెట్టుకుందాం. లేదనుకుంటే ఎలిమెంట్ బేస్ చేసుకో కూడా మనం గెట్ చేయొచ్చు. దాన్ని ఎలా గెట్ చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ వి టేక్ ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో ఫస్ట్ ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ కలర్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఆన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ కలర్ ఓపెన్ ద బ్రాకెట్ కొటేషన్స్ ఐ పాస్ ద రెడ్. ఎందుకని నేను నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాయకుండా ఒకటే ఫంక్షన్ తోటి అన్నిటికీ కామన్గా వర్క్ చేసేటట్టు రాయటం కోసం ఇక్కడ కూడా కంట్రోల్ వి. దీన్ని కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ ఇక్కడ కూడా కంట్రోల్ వి. నెక్స్ట్ ఇక్కడ కూడా కంట్రోల్ వి. అండ్ ఇక్కడ కూడా కంట్రోల్ వి. దెన్ ఇక్కడ కూడా కంట్రోల్. ఓకే, ఇక్కడ మనం కలర్స్ మార్చాలి. దేని కలరు దానికే పాస్ చేద్దాం. కాపీ పేస్ట్, కాపీ. ఓకే, దట్స్. ఇప్పుడు మనం ఈ బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ జరగాలి మనకి, చేంజ్ కలర్ అనే ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం, ఆ ఫంక్షన్ నేమ్ చేంజ్ కలర్. ఇక్కడికి ఏమొస్తుందంటే మనకు వచ్చేది ఆర్గ్యుమెంట్ కలర్ వస్తాం. నేను దాని వేరియబుల్ పేరు str కలర్ అని చెప్పని పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను లెట్ బాడీ ఎలిమెంట్, ఎందుకంటే నేను బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్. సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ బై ట్యాగ్ నేమ్ ఏంటిది మనం తీసుకున్నది, బాడీ. సో కాబట్టి బాడీ అనే ఒక ట్యాగ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేస్తాం. నిన్నంతా ఏం చేసాము, ఐడి బేస్ చేసుకొని చేసాం, తర్వాత స్టైల్స్ బేస్ చేసుకొని చేస్తాం, తర్వాత సెలెక్టర్ బేస్ చేసుకొని చేస్తాం. డిఫరెంట్గా చూపిస్తాను అన్ని. ఇప్పుడు బాడీ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు str కలర్. దట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రివ్యూలోకి వెళ్దాం, షో ప్రివ్యూకి వెళ్దాం. ఇక్కడ నేను రెడ్ క్లిక్ చేశాను, నాట్ వర్కింగ్.
అయితే స్టైల్ డాట్ బ్యాక్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కదా మనం మార్చాల్సింది, BACGROUND background color. So when you click that background element dot style background color, COLOR color. So body dot element dot style dot background color, element యొక్క స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్. refresh, run, not working, 1 minute. Dot background color, refresh, 1 minute. Back color, background color. So background color, it's right. On change color red, it should become. సో ఒకసారి మనం అలర్ట్ చెక్ చేద్దాము, ఆ స్టైల్ కరెక్ట్గా అప్లై అవుతుందో లేదో తెలిసింది. STR కలర్ అని చెప్పి తీసుకుందాం. సో వెన్ ఐ క్లిక్ దిస్, ఇక్కడ జావా స్క్రిప్ట్ పనిచేయదు కాబట్టి దీంట్లోకి వచ్చి, దేంట్లో మనం DOM6లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ చేసి నేను రెడ్ అని నొక్కాను, రెడ్ బాగానే వచ్చింది. సో కలర్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి, బట్ కానీ దానికి అప్లై అవ్వలేదు. బాడీ ఎలిమెంట్కి మనం ఒకసారి ఈ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ తీసుకున్నప్పుడు ఎందుకు పనిచేయలేదో చూద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు లైక్ మెయిన్ అని చెప్పని పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ ఒకసారి మారుస్తాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో వాట్ ఎవర్ ద రూట్ ఎలిమెంట్ ఈజ్ ద మెయిన్ అండ్ సెమీకోలన్. సో బాడీ ఎలిమెంట్ డాట్ స్టైల్, బాడీ ఎలిమెంట్ డాట్ style, body element dot style dot background color, this is the background color, is equal to str color. Let's go back to the page, refresh, yes, green, yes, blue, yes. What color we are selected, that color should be applied the background color. అయితే ఇక్కడ ఇందాక మనకి ఇది లైన్ కామెంట్లో పెడదాం. సో వితౌట్ ఎలిమెంట్ ఎందుకు పని చేయలేదో ఒకసారి చూద్దాము. బాడీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, క్లాస్ బై నేమ్, బై ట్యాగ్ నేమ్. బై ట్యాగ్ నేమ్ అనేది కూడా మనకు పని చేయాలి. డివిజన్ అనేది ఒక ట్యాగ్, బాడీ అనేది ఒక ట్యాగ్. సో కాబట్టి బాడీ ట్యాగ్ నేమ్. సో వాట్ అబౌట్ ద ట్యాగ్ నేమ్, ఇట్స్ ఏ బాడీ. So double quotations లో BODY body. So and semicolon. So then we can check another time. Refresh, red, not working. So when I go with the tag, it's not working. So some other method we can take by name, get element by name property మనం వాడలేదు. Nodes by root node, get by root node. Actually tag name it's a right, but why it's not working, later we will check. By ID తీసుకుందాం మనం, ఐడికి వచ్చేటప్పటికి మెయిన్ అని పెడతాం. ఓకే, దట్స్ ఇట్ షుడ్ బి ఫైన్. సో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, మనం ఇక్కడ రిఫ్రెష్ చేసి రెడ్, బ్లూ. సో వాట్ వీఆర్ సెలెక్టింగ్ ద బటన్, దట్ కలర్ షుడ్ బి అప్లైడ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. డైనమికల్లీ మనం బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఈ అలర్ట్ తీసేద్దాం. ఇక్కడ వీటన్నిటికీ ముందు నేను ఒక హెడ్డింగ్ని పెట్టుకుంటున్నాను. ఈ హెడ్డింగ్ వచ్చేసి కలర్ చేంజర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. కలర్ చేంజర్ అని చెప్పని పెట్టాను. ఈ కలర్ చేంజర్ కూడా నాకు కలర్ మారాలి. సో నేను ఎప్పుడైతే ఈ కలర్ చేంజర్ అనేది ఉంది కదా, ఈ కలర్ చేంజర్కి ఏమవ్వాలి, నాకు ఎప్పుడైతే కలర్ చేంజర్ అనేది ఓపెన్ అవుతుందో, నేను ఈ బటన్ నొక్కినప్పుడల్లా ఏమవ్వాలంటే, వెన్ ఎవర్ ఐ క్లిక్ దిస్ బటన్, ఆ ఫాంట్ యొక్క సైజ్ పెరగాలి నాకు. సో ఐడి ఈక్వల్ టు నేను head1 అని పెట్టుకున్నాను. దీనికి రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లెట్ h1 ఎలిమెంట్ is equal to document dot get element by id, open the bracket, double quotations లో head1 అని చెప్పి తీసుకుంటున్నా. దీనికి నేను ఏమై చేస్తానంటే, ఫాంట్ సైజు ఎంత ఉంటే అంతకి ఆ ఫాంట్ సైజ్ పెరగాలి నాకు, అంతే. ఏ బటన్ నొక్కినా ఫాంట్ సైజ్ పెరగాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను,
h1 element dot style dot font size is equal to 30 అని ఇచ్చేసాను. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అయితే డిఫాల్ట్గా అది 30 పిక్సెల్స్ ఇద్దాము. ఎనీ యూనిట్స్ వీఆర్ నాట్ గివెన్. సో ఐ గో విత్ డబుల్ కొటేషన్స్ యూనిట్స్. సో దెన్ కమ్ బ్యాక్, రిఫ్రెష్, దెన్ 30 పిక్సెల్స్లా ఉంది. ఇంకా పెంచుదాము. ఐ గో విత్ 40, then come back, refresh, that's okay, it increases. ఇంకా పెంచుకోవాలంటే మీరు, so I go with 60 pixels, then refresh చేయండి, నార్మల్గా వస్తుంది. ఎనీ బటన్ we start with, so automatically it increase the size. ఇక్కడ మనం ఆ కలర్ని బట్టి కూడా ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యేటట్టు కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడుకుంటాం. ఇఫ్ str కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అయితే ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. నాకు బేస్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఐ గో విత్ 20 పిక్సెల్సే ఉండాలి. దెన్ ఇక్కడ ఏం చేస్తాను నేను, ఎల్స్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ str కలర్ ఈజ్ ఈక్వల్ టు green, then 40 ఉండాలి నాకు. I go with 40. Same, I copy this thing and paste it. Green తర్వాత మనం బ్లూ రాసాము, blue. I go with 60. Other than whatever it may be, you can press what we need. After that I go with 50 in between. I can take a 50. So this is my logic. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేశాను. బై డిఫాల్ట్ ఇది వచ్చింది. మనం బ్లూ నొక్కితే 60 వస్తుంది, గ్రీన్ నొక్కితే 40 వస్తుంది, రెడ్ నొక్కితే 20 వస్తుంది. అదర్ దెన్ ఏది నొక్కినా 50 వస్తుంది. సో కాబట్టి ఆ బేస్డ్ ఆన్ ద ఆ కలర్ను బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క టెక్స్ట్ యొక్క సైజుని కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం డిఫరెంట్ వేస్లో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. లెట్స్ విఎస్ కోడ్లోకి వచ్చాము. ఇంకొక DOM6 అనేది తీసుకుందాం మనం. ఇదే ఫైల్ని మొత్తం ఎంటైర్ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ నాకు న్యూ ఫోల్డర్ కావాలి, దాని పేరు DOM7 అని చెప్పని పెడుతున్నాను. ఈ DOM7లో ఒక index.html అనే ఫైల్ తీసుకుంటున్నాను. దెన్ ఐ పేస్ట్ ఇట్. ఇక్కడ నేను చేంజ్ కలర్లో ఏం పంపిస్తున్నాను, ఇక్కడ రెడ్ అని పంపిస్తున్నాను. అలా కాకుండా నేను ఐ గో విత్ this.id అంటే ఐ పాస్ ద this.id. this.id అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడిని పాస్ చేయని అర్థం. this.id. ఇప్పుడు వాట్ అబౌట్ ద ఐడి, ఇక్కడ ఐడి పెట్టాలి కదా మనం. ఐడి ఈజ్ ఈక్వల్ టు రెడ్ అంటే మనం ఏదైతే ప్రాపర్టీ ఇక్కడ వాడామో దాన్నే మొత్తం మార్చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఐడి ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. ఐడి ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. కంట్రోల్ సి పేస్ట్ చేసి బ్లూ, కంట్రోల్ వి. ఇక్కడ ఏ పేరు కలర్ పెట్టామో అదే కలర్ మనం యాజ్ ఇట్ ఈజ్ దాని ఐడికి ఇచ్చుకుందాం. Then this also should be copy, paste. What about that? Yellow, Control C and Control V. Then this ID should be copy and paste. Fail. Yes. ఇప్పుడు ఈ this.id అనేది this.id మీన్స్ ఏ లైన్లో అయితే మనం ఉండామో ఆ ఎలిమెంట్ యొక్క ఐడినే అక్కడికి పాస్ చేస్తాం. ఆల్రెడీ మనం కలర్ పేరు పంపించే బదులు ఏం చేస్తున్నాము, దాని యొక్క ఐడిని పాస్ చేస్తాం. సో ఐడిని పాస్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది, ఆ ఐడి యొక్క నేమ్ అక్కడికి వెళ్ళిపోతుంది.
దెన్ దానికి తగ్గట్టుగా స్టైల్స్ అప్లై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని షో ప్రివ్యూ చూద్దాం. సో బటన్ ఆల్ షుడ్ బి వర్క్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్లీ. బట్ కాకపోతే ఎక్కడైతే మనం స్ట్రింగ్ని పాస్ చేసామో అలా స్ట్రింగ్ని పాస్ చేయకుండా మనం ఏం చేసాము, ఇక్కడ దాని యొక్క ఐడిని పంపిస్తున్నాం, ఐడి. సో ఇక్కడ మీరు ఇంకా డిఫరెంట్గా లాజిక్ రాసుకోవాలంటే ఒకవేళ దీనికి 1 2 3 4 అని పెడితే ఇక్కడ ఏం చేయాల్సి వస్తే అప్పుడు సెస్టియర్ కలర్ ఈక్వల్ టు 1 అయితే ఏం రావాలి, రెడ్ అని చేంజ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. సో దాన్ని ఎలా రాస్తామనేది మనం బేసిక్గా స్టాండర్డ్స్ పెట్టుకొని రాసుకోవాలి. అప్పుడు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి, ఫాంట్ సైజ్ రాయాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే అలా రాయం ఎప్పుడు కూడా, ఐడిలోనే మనం నేమ్ పెట్టి పంపిస్తే ఆటోమేటికల్గా ఇట్ షుడ్ బి వర్క్స్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఐడి బేస్ చేసుకొని వాడాము, స్ట్రింగ్ పాస్ చేసి వాడాము అనమాట. ఓకే, దట్స్ నెక్స్ట్ ఇంకొక డామ్ ఎలిమెంట్ ప్రాక్టీస్ చేద్దాం. సో లెట్స్ క్లోజ్ దిస్ ఆల్సో. సో న్యూ ఫోల్డర్ తీసుకుందాం, డామ్ 8 అని చెప్పందాం. దీంట్లో కూడా మనం ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, ఇండెక్స్ డాట్ HTML. ఎస్, ఇక్కడ కూడా టెంప్లేట్ తీసుకుందాం. ఈసారి ఏం చేద్దామంటే ఒక డివిజన్ తీసుకుందాం, ఆ డివిజన్లో ఒక లేబుల్ తీసుకుందాం, ఎంటర్ ఎనీ నెంబర్ ఇద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుందాం, టైప్ వచ్చేటప్పటికి నెంబర్ కింద పెడతాం. ఆ తర్వాత దాని ఐడి వచ్చేటప్పటికి నేను num1 అని ఇచ్చుకుంటున్నాను, దెన్ ఫార్వర్డ్ స్లాష్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక బటన్ తీసుకుంటున్నాను. సో బటన్ షో మల్టిపుల్ టేబుల్, షో మల్టిపుల్ టేబుల్ ఆన్ క్లిక్ ఈవెంట్. ఆ రిజల్ట్ కనపడాలంటే మనకి కింద ఏం కావాలి, ఒక స్పాన్ తీసుకుంటున్నాను. ఆ స్పాన్కి ఐడి వచ్చేటప్పటికి నేను ఏం పెడతాను, రిజల్ట్ అని చెప్పని పెట్టుకున్నాను. అవుట్పుట్ అక్కడ ప్రింట్ కావాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా 1 by 1 కిందకి రావాలంటే నేను ఇక్కడ కొన్ని స్టైల్స్ రాస్తున్నాను. సో స్టైల్లో వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ రాసుకుంటాను. ఆ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి నేను కోలం తీసుకుంటాను. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం తీసుకుంటాను. దట్స్ ఫైన్ విత్ మీ. యా, ఇంకా మనకు మార్చాల్సిన అవసరం ఏముంది, డిస్ప్లే మినిమం విడ్త్ మనం స్పెసిఫై చేద్దాము. విడ్త్ వచ్చేసి ఒక 400 పిక్సెల్స్ తీసుకున్నాము. ఇది తీసుకున్నప్పుడు మనం అలైన్ ఐటమ్స్ డిస్ప్లే సెంటర్ తీసుకోకుండా మనం ఏం చేద్దామంటే దట్స్ ఎనఫ్, ఇంకేం అవసరం లేదు. ఒకసారి ప్రివ్యూ చూసుకుందాము, అది ఎలా వచ్చింది అనేది మనకి ఇక్కడ కనపడిపోయింది. ఓకే, ఇట్ షుడ్ బి 400 పిక్సెల్స్కి ఫిట్ అయిపోయింది. సో ఈ 400 పిక్సెల్కి ఫిట్ అయిన తర్వాత మనకి సెంటర్లోకి రావాలంటే మనకు ఒక చిన్న ఆప్షన్ ఉంది, మార్జిన్ ఆటో అని చెప్పనిస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి సెంటర్డ్. మీరు ఎంత జరిపినా కానీ స్క్రీన్కి సెంటర్లా ఉంటుంది. మనం ఇక్కడ 400 కాకుండా 200 తీసుకుందాం, 250 తీసుకుందాం. సో అప్పుడు మీకు ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు కరెక్ట్గా ఫిట్లో సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే అన్నిటికీ మార్జిన్స్ నాకు ఒక బాటమ్ 5 పిక్సెల్స్ కావాలి. మీకు ఆల్రెడీ నేను నిన్న కూడా రాశాను, స్టైల్ అని చెప్పని తీసుకుందాం. దేనికి కావాలి, ఒక లేబుల్కి కావాలి, ఇన్పుట్ కావాలి, బటన్కి కావాలి, స్పాన్కి కావాలి. వీటన్నిటికీ కూడా మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్స్. దట్స్ అన్నిటికీ 5 పిక్సెల్స్ గ్యాప్ అనేది మనకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నెంబర్ ఇచ్చి మనం షో మల్టిపుల్ టేబుల్ అని ప్రెస్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు షో టేబుల్ అని చెప్పి మనం పెడతాం. ఫంక్షన్ పేరు ఏంది, ఆన్ క్లిక్ అని రాసుకుంటాం. ఇక్కడ షో టేబుల్, షో ఎస్ క్యాప్ ఉండాలి, షో టేబుల్ అని చెప్పని పెడతాం ఫంక్షన్ నేమ్. ఇక్కడ నుంచి ఏం పంపించాము, ఎందుకంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ ద్వారా గెట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ మనం స్టైల్ తర్వాత స్క్రిప్ట్ కూడా రాస్తాం. ఈ స్క్రిప్ట్లో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ షో టేబుల్ అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ మనకి ఏం కావాలి, వెరీ ఫస్ట్ ఈ నెంబర్ యొక్క వాల్యూ కావాలి. సో కాబట్టి లెట్ num1 ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి
సో num1 అని చెప్పని రాసేస్తాం. దట్స్ ఫైన్. సో దీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ రాద్దాం. సో ఫంక్షన్ స్పెల్లింగ్ తప్పు రాశాను, function ఫంక్షన్. దట్స్ ఫైన్. సో ఈ ఎలిమెంట్ నేను ఏం చేయాలి, ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. దట్ ఏమనుకుంటున్నానంటే నేను n అనుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ num1 ఎలిమెంట్ డాట్ వాల్యూ, అంటే దాన్ని న్యూమరికల్ కింద కన్వర్ట్ చేశాను. లెట్ i ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లెట్ రిజల్ట్ అని చెప్పనే ఒక ఎలిమెంట్ కూడా కావాలి కాబట్టి నేను రిజల్ట్ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని బ్లాంక్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను రిజల్ట్ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ కూడా తెచ్చుకోవాలి కాబట్టి లెట్ రిజల్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ద వేరియబుల్ నేమ్ ఇస్ ద ఐడి ఈజ్ ద రిజల్ట్. దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ రిజల్ట్లో ఏమొస్తుంది మనకంటే దెన్ వి స్టార్ట్ ద వైల్ లూప్. వైల్కి ఫర్కి రెండు ఒకటే చెప్తాను. వైల్ i less than or equal to 10 అయిన దాకా తిరగాలి. లోపలికి వచ్చిన తర్వాత రిజల్ట్ అనే స్ట్రింగ్ని ఫామ్ చేస్తాను. ఎలా ఫామ్ చేస్తానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ ఆ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, నాకు ఫస్ట్ ఆ n అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, ఇంటూ అనే సింబల్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, i అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత ఈక్వల్ అనే సింబల్ ప్రింట్ అవ్వాలి. ప్లస్ బ్రాకెట్స్లో n ఇంటూ i మల్టిప్లికేషన్ జరగాలి. ప్లస్ ఆ తర్వాత డబుల్ కొటేషన్స్లో బ్రేక్ అనే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే న్యూ లైన్ మనకు రావాలంటే ఇది కన్కార్డినేషన్ జరగాలి. అది ఎలా ఉంటుంది ఏందని కూడా మీకు స్ట్రింగ్ ఫార్మేషన్ కూడా చూపిస్తాను. సో దెన్ i ఈక్వల్ టు i ప్లస్ 1 ఇంక్రిమెంటల్ అయిపోతుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఆ స్ట్రింగ్ కనపడాలి కాబట్టి నేను రిజల్ట్ అనేది మెసేజ్లో చూపిస్తున్నాను. ఆ తర్వాత రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML, నాట్ టెక్స్ట్, ఇన్నర్ HTML. సో వాట్ వీ వాంట్ టు పుష్ రిజల్ట్, ఆ రిజల్ట్ అనేదాన్ని దాంట్లో పెట్టేస్తాను. ఇన్నర్ HTML నాట్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. దట్స్ ఫైన్. ఇప్పుడు అయిపోయింది. సో ఒకసారి మనం ఇక్కడ నెంబర్ ఇద్దాము, రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ ఒక నెంబర్ ఇద్దాము 5th అని, ఎంటర్ కీ ప్రెస్ చేస్తే 5th టేబుల్ ప్రింట్ అయిపోయింది. అయితే జావా స్క్రిప్ట్ ఇక్కడ పనిచేయదు, నేను చెప్పాను కదా. సో ఒకసారి మనం ఇక్కడికి వచ్చేసి DOM8 ఓపెన్ చేసి దీన్ని డబుల్ టైం క్లిక్ చేసి ఇక్కడ నేను 34 టేబుల్ కావాలి. ఇక్కడ 34 టేబుల్ ఎలా జనరేట్ అయిందో చూసారా, అన్ని బ్రేక్స్ అనమాట. అంటే న్యూ లైన్ రావాలంటే బ్రేక్స్ రావాలి, అప్పుడు టేబుల్ ప్రింట్ అవుతుంది. సో ఓకే, ఇలా మనం ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టేబుల్ బోల్డ్లో కావాలనుకుంటే సో దీని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్లో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు, ఎక్కడైతే ఈ రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందో ద ఫస్ట్ వి అని చెప్పి అనేది ట్యాగ్ ఓపెన్ చేసి చివరిలో బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ డబుల్ కొటేషన్స్లో వి అనే ట్యాగ్ని క్లోజ్ చేసేస్తే దట్ ఆల్సో ఫైన్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసుకున్నాము. ఇక్కడ నేను 45 ఇచ్చాను. ఇట్ షుడ్ బి బోల్డ్. సో దానికి ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మార్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో అలా మనం ఇక్కడ చూడండి ఈ పేజ్లో కూడా అలానే వస్తుంది. రిఫ్రెష్ చేసాము. నేను 99 టేబుల్ కావాలి, ఇట్ షుడ్ బి ప్రింట్ ఆన్ రైట్. ఓకే, సో డైనమిక్గా మనకు కావాల్సిన టేబుల్ని మనం ప్రింట్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, బేసికల్గా ఇక్కడ అలర్ట్ అనేది తీసేస్తా, ఎందుకంటే మీకు చెకింగ్ కోసం నేను చూపించడం కోసం పెట్టాను. బేసికలీ ఇది డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది కొద్దిగా మనకి. సో జస్ట్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎంత వాల్యూ ఇస్తే అంత వాల్యూ యొక్క టేబుల్ టక్కని చెప్పేస్తాం. ఎందుకని, సో ఆటోమేటిక్గా మనం లాజిక్ రాసాం కాబట్టి. ఇదే దాన్ని మనం ఒక ఫర్ లూప్లో వాడాలంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా దీన్ని ఇక్కడ పెడుతున్నాను. సో దీన్నే మనం ఫర్ లూప్లో వాడాలంటే ఎలా చేస్తాము, నేను దీన్ని ఫార్మాట్ డాక్యుమెంట్ అంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఏదైతే రాశానో దాన్ని కాపీ చేసుకొని ఫార్మాట్ పెట్టేసాను. దెన్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లెట్ i ఈక్వల్ టు 1 అనేది తీసేసి ఈ వైల్ ఫర్ లూప్ మారుస్తాను. ఫర్ లెట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, దెన్ i ఈక్వల్ టు i ప్లస్ 1. I రిమూవ్ దిస్ ఆల్సో, దట్స్ ఫైన్. సో రిఫ్రెష్ చేసేసి ఇక్కడ మనం ఏది ఇస్తే ఆ టేబుల్.
సో ద బోత్ షుడ్ బి సేమ్. మనం ఎదుట దానిలాగైనా వాడుకోవచ్చు వైల్ లూప్, లేదా ఫర్ లూప్లో అయినా మనం వాడుకోవచ్చు. నో ఇష్యూ అబౌట్ దాట్. సో ఫస్ట్ ఈ 4 ప్రాక్టీసెస్ చేయండి. రేపు ఇంకా సమ్ మోర్ నేర్చుకుందాము. సో 1 by 1 నేర్చుకుంటా ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి. తర్వాత ఇమేజెస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, లైట్స్ ఆన్ ఆఫ్ చేయటం ఎట్లా, సమ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ర్యాండమ్ నెంబర్ గెస్సింగ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి. సో అట్లా అవన్నీ ప్రాక్టీస్ చేద్దాం. బేసిక్గా ఫస్ట్ వీటి వరకు ప్రాక్టీస్ చేయండి. సో నేను మీకు నిన్న గ్రూప్లో వేయలేదు ఈ ప్రోగ్రామ్స్, ఇవాళ మీకు గ్రూప్లో అటాచ్ చేస్తాను ఇప్పుడు క్లాస్ అయిపోగానే. ఓకే. సో ఇవన్నీ కూడా నేను నా రిపాజిటరీలో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ రిపాజిటరీ లింక్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఆ వీడియో కూడా ఆ లింక్ పెడతాను. సో github.com/kuntsala 1971 అని కొడితే నా రిపాజిటరీ వస్తుంది. దాంట్లో వీటన్నిటిని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు వాటిని వాడుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ చూద్దాము. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మటుకు వీడియోస్ చూసి షేర్ చేయమని చెప్పానమ్మా, మీ క్లాసెస్ వినమని చెప్పాను, మీరు ఎవరు విన్నట్టు కనపడలేదు. సో ఓకే.